వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఎన్నికల ముందు ఆయనలో అంతులేని అసంతృప్తి. అయినా సరే ఏదో మాట్లాడి అంతా సెట్ చేశారు. అయితే వైసీపీ పార్టీ అధికారంలోకి రాలేదు. అందుకే ఈ వైసీపీ నేత మనసు వైసీపీ పార్టీలో ఇవ్వలేకపోతున్నారా? పైకి కూటమి మీద పోరాటం చేస్తూనే లోపల మాత్రం రూలింగ్ పార్టీ వైపు లైన్ క్లియర్ చేస్తున్నారట. ఇప్పుడు ఈ నేత పార్టీ మార్పుపై నియోజకవర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ఇంతకు ఎవరా నేత? ఏది ఆ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత సంధ్యా విక్రమ్ కుమార్ పై గుసగుసలు. ఓవైపు పోరాటం, మరోవైపు పార్టీ మారే ఆరాటం. వైసీపీ నేత సంధ్యా విక్రమ్ కుమార్ జనసేనలోకి వెళ్లడం ఖాయమా అంటే అవును అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దీనిపై నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. దీంతో సంధ్యా విక్రమ్ పార్టీ మార్పుపై ఎవరికి వారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న తనకు ప్రాధాన్యం తగ్గడంతో సంధ్యా విక్రమ్ పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ విషయంలో సంధ్యా విక్రమ్ కుమార్ గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేసుకుంటున్నట్లు టాక్. వెరీ సూన్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సంధ్యా విక్రమ్ కుమార్ భేటీ అవుతారని, ఆ తర్వాత పార్టీ మార్పు విషయాన్ని స్వయంగా ప్రకటిస్తారని సన్నిహితులు చర్చించుకుంటున్నారు. సంధ్యా విక్రమ్ కుమార్ కోడుమూరు నియోజకవర్గంలోని బేలగల్ మండల నివాసి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో ఆయన మరణం అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అనంతరం 2009 జగన్ కొత్తగా ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా సంధ్యా విక్రమ్ కుమార్ వైసీపీ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. సంధ్యా విక్రమ్ కుమార్ కు ప్రజలకు సేవ చేయాలి అనే తపన, ఒక్కోసారి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధితో నియోజకవర్గ రూపురేఖలు మార్చాలి అని ఆశతో ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ సీటు మణిగాంధీకి కేటాయించారు. వైసీపీ అధినేత జగన్ ఆ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసినా రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాలేదు. తిరిగి 2019 ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నం చేసిన తెరపైకి జరదొడ్డి సుధాకర్ వచ్చారు. ఆ ఎన్నికల్లో సుధాకర్ కోసం పనిచేశారు. వైసీపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రానే వచ్చింది. అయితే 10 ఏళ్లు పార్టీ కోసం కష్టపడినందుకు ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందని సంధ్యా విక్రమ్ కుమార్ ఆశలు పెట్టుకున్నారు. అయితే వైసీపీ 5 ఏళ్ల కాలం ముగిసిన సంధ్యా విక్రమ్ కుమార్ కు అధిష్టానం మొండి చేయి చూపించింది. 2024 ఎన్నికల్లో సంధ్యా విక్రమ్ కుమార్ సీటు కోసం ప్రయత్నం చేసిన చివరి నిమిషంలో అనూహ్యంగా తెరపైకి ఆదిమూలపు సతీష్ వచ్చి సీటు తెచ్చుకున్నారు. అయితే సంధ్యా విక్రమ్ కుమార్ వైసీపీ అధిష్టానంపై కోపంతో ఎన్నికల్లో దూరంగా ఉండటంతో అభ్యర్థి విక్రమ్ తో మాట్లాడి పార్టీ కోసం పనిచేద్దాం, రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇప్పిస్తాను అని హామీ ఇచ్చారని టాక్. దీంతో సంధ్యా విక్రమ్ కుమార్ చేసేదేమీ లేక పార్టీ విజయం కోసం కష్టపడ్డారు. అయితే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో ఎన్నికల తర్వాత కూడా తన అసంతృప్తిని కొనసాగిస్తున్నారు సంధ్యా విక్రమ్ కుమార్. ఇక తనకు వైసీపీలో గౌరవప్రదమైన స్థానం ఉండదు అని సంధ్యా విక్రమ్ ఒక అభిప్రాయానికి వచ్చారని టాక్. జనసేన పార్టీ ముఖ్య నాయకుని ద్వారా పవన్ పార్టీలో చేరేందుకు సంధ్యా విక్రమ్ సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీన్ని సంధ్యా విక్రమ్ ప్రస్తుతానికి ధృవీకరించకపోయినా ఆయన అనుచరులు మాత్రం మరికొన్ని రోజుల్లో జరగబోయేది అదే అని సంబోధిస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేతగా జనసేనలో రాణించవచ్చు అనే అంచనా వేసుకుంటున్నారు సంధ్యా విక్రమ్ కుమార్. సంధ్యా విక్రమ్ కుమార్ పార్టీ బలోపేతం కోసం నియోజకవర్గంలో సొంతంగా తన డబ్బులు 200 నుంచి 300 మంది వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా ఎవరైనా ఆపదలో ఉంటే నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. 13 ఏళ్లు పార్టీ కోసం ఇంత చేసినా ఫలితం లేదు అని ఆయన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టపడిన వాడికి ఎక్కడైనా ఉంటుందని, మనకు రాబోయే కాలంలో మంచి రోజులు వస్తాయని విక్రమ్ తన అనుచరులకు భరోసానిస్తున్నారట. ఇక పార్టీ బలోపేతం కోసం జనసేన కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జోరుగా సాగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేసే నాయకుల కోసం ఎప్పుడూ జనసేన అధినేత ముందుంటున్నారు అంటున్నారు. కోడుమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి క్యాడర్ ఉన్నా ముందుండి నడిపించే నాయకుడు లేరు. ఇప్పుడు సంధ్యా విక్రమ్ కుమార్ జనసేనలో చేరితే అక్కడ జనసేన పార్టీ పుంజుకోవడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏది ఏమైనా సంధ్యా విక్రమ్ పార్టీ మారేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరి వైసీపీ అధిష్టానం సంధ్యా విక్రమ్ కు సముదాయిస్తారా, లేకపోతే రాజకీయాల్లో ఇలాంటివి కామన్ అంటూ చూస్తూ ఊరుకుంటుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి.